ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటలోకి కారు దూసుకువెళ్లింది. పూర్తిగా నీట మునిగింది. కారులో ఉన్న వ్యక్తిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కామారెడ్డి పెద్ద చెరువు పొంగడంతో హౌసింగ్ బోర్డు కాలనీలో జలమయమైంది. ఇళ్లు నీట మునిగాయి. సహాయ చర్యల కోసం కాలనీ వాసులు ఎదురు చూస్తున్నారు. హౌసింగ్ బోర్డు బ్రిడ్జ్ మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. హౌసింగ్ బోర్డు కౌండిన్య కాలనీలో భారీగా నీరు చేరడంతో 10 మందికి పైగా చిక్కుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 8 కార్లు 12 బైకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గాన్ని పోలీసులు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు ఇన్ఫ్లో పెరుగుతోంది. వరద నీటిలో వాటర్ ట్యాంక్ పై ఎక్కి 10 మంది బిహార్ కార్మికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తాయి. వానలు వెంకటాపూర్ను అల్లకల్లోలం చేశాయి. వెల్లుట్ల వైపు వెళ్లే రహదారిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద వరద నీరు 4 అడుగుల మేర ప్రవహిస్తోంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం పూర్తిగా చీకటిమయమైంది. రహదారులను వరద నీరు ముంచెత్తడంతో గ్రామస్తులు బయటకు రాకుండా చిక్కుకుపోయారు. గ్రామం నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే రోడ్డుపైన వరద నీరు ప్రవహిస్తోంది. 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 10 రోజుల క్రితం నర్వ చెరువు అలుగుపోసింది. అప్పటి నుంచి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే వరద నీరు ముంచెత్తిందని స్థానికులు అంటున్నారు. 6 వ్యక్తులు ట్యాంకర్ పైన చిక్కుకోవడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటువైపు 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటలోకి కూడా కారు దూసుకువెళ్ళింది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. కారులో ఉన్న వ్యక్తిని స్థానికులు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత రాత్రి నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఇలా జుక్కల్ నియోజకవర్గం అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగులు వంకులు పొంగి పొరుతుండటంతో రహదారులపైకి నీరు చేరి పూర్తిగా జనజీవనం స్తంభించిందనే చెప్పవచ్చు. నిజాం సాగర్ బొగ్గు గుడిసె వద్ద బీహార్ సంబంధించినటువంటి కూలీలు 765 జాతీయ రహదారి పైన వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా వరద రావడంతో రోడ్డుపైకి వరద రావడంతో వారంతా అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ పైన ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళని కాపాడేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పోవడంతో హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా వరద నీటిలో జలమయమైందని చెప్పవచ్చు. కాలనీలోని ఇండ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. సహాయం కోసం కాలనీ వాసులు ఎదురు చూశారు. వారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేసి కాపాడింది. హౌసింగ్ బోర్డు బ్రిడ్జ్ మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కౌండిన్య కాలనీలో భారీగా నీరు చేరింది. 50 మందికి పైగా కాలనీ వాసులు అక్కడ వరదలో చిక్కుకున్నారు. వారిని పూర్తిగా అధికారులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. దాదాపు 15 కార్లు 12 బైకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పెద్ద చెరువు నుండి వచ్చే వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఇండ్లపైకి వచ్చి ప్రజలు సహాయార్థం కోరుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు కొన్ని చోట్ల ఇంకా అక్కడికి వెళ్ళని పరిస్థితి, చాలా దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఎల్లారెడ్డి జిల్లాలో కూడా వరద సహాయక చర్యలు అంతంత మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.